ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా బాగున్నారా? నిజముగా మీరు ప్రభువును బట్టి ప్రతి దినం కూడా సంతోషిస్తున్నారా? మన అనుదిన జీవిత యాత్రలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా మీరు ప్రార్థించడం మానకండి. మనకెదురయ్యే క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవటం కోసం, సమయోచిత సహాయం కోసం దేవుడు ప్రతిరోజు కూడా ఫాలో ది వర్డ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు కూడా మన పరిస్థితికి తగ్గట్టుగా సమయోచితమైన సహాయం కొరకై డైలీ బ్రెడ్ని అనుగ్రహిస్తున్నాడు. ప్రతిరోజు వచ్చే వాగ్దానాన్ని బట్టి మీరు ఎంతగానో ధైర్యపరచబడుతున్నారని, ఆదరించబడుతూ వస్తూ ఉన్నారని, అనేకులకు ఈ యొక్క వాగ్దానాన్ని అక్కరలో ఉన్న వారికి ప్రాముఖ్యంగా మీరు షేర్ చేస్తూ వస్తూ ఉన్నారని ప్రభువును బట్టి మేము ఎంతగానో నమ్ముచూ వస్తూ ఉన్నాము. ప్రియులారా, మీరు పట్టే ప్రతి ప్రేయర్ రిక్వెస్ట్ని కూడా మీ అవసరాల నిమిత్తమే ఎంతగానో మేము భారం కలిగి ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాము. దయచేసి ఈ యొక్క పరిచర్యలో ఎలాంటి ఆటంకం లేకుండా, దయచేసి ఈ యొక్క పరిచర్య నిమిత్తమై భారం కలిగి మీ యొక్క అనుదిన ప్రార్థనలో దయచేసి ప్రార్థిస్తూ రండి. ఈరోజు దేవుడు అనుగ్రహించిన వాగ్దానం కాగా, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయును. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. Therefore, if anyone is in Christ, he is a new creation. The old has gone, the new has come. 2 Corinthians chapter 5 verse 17. ఈరోజు ఆ పరమతని మనందరినీ కూడా ప్రేమించి అనుగ్రహించిన ఇంత మంచి కృపావార్త నమ్మిన ప్రతి ఒక్కరి జీవితాలలో ఉన్నది ఉన్నట్లుగా ఆ పరమతాన్ని నెరవేర్చి తన నామానికే మహిమ తెచ్చుకొనుగాక. ఆమేన్. ప్రియులారా, ఒక్కసారి ఈ మాటలను వింటుంటే నిజముగా గతించిపోయిన మన జీవితాలలో, పాత జ్ఞాపకాలతో నిండిన మన హృదయాలలో ఎంతో సంతోషాన్ని ఆ పరమతండ్రి ఈ మాటల ద్వారా మనకు అనుగ్రహిస్తూ వస్తూ ఉన్నాడు. వాస్తవానికి ప్రియులారా, గడిచిన దినాలలో మన జీవితాన్ని ఒక్కసారి తిరిగి చూసుకుంటే ఎన్నో దుఃఖకర పరిస్థితులు, వేదనలు, అప్పుల బాధలు, మన ప్రియులైన వారిని కొన్నిసార్లు కోల్పోవడం, ఎన్నో మరణకర రోగాల బారిన పడి మరణపు చివరి అంచుల నుంచి బయటపడడం, సొంత వారి చేతి ఎన్నో చేయని పాపానికి నిందలు భరిస్తూ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నైనా చేదైన పరిస్థితులు మన జీవితంలో మనం చూసి ఉండవచ్చు. కానీ ప్రియులారా, నీరు ఏ రీతిగా అయితే ప్రవహించేటప్పుడు ఆ ప్రవాహం మరలా వెనుకకు రాదు, అది ముందుకు కొట్టుకొని పోవాల్సిందే. అదే రీతిగా ఎవరైతే క్రీస్తులో ఉంటారో వారు నూతన సృష్టి, అనగా ఎలాంటి మరిచిపోలేని పరిస్థితులు ఎదురైనా సరే దేవుడిలో ఉంటే మనం నూతనంగా తయారు చేయబడతాము. ఆకాశమును భూమియు ఒకవేళ గతించినా కానీ ఆయన మాటలు మాత్రం గతింపవు. పాడైపోయిన నీ జీవితాన్ని, పాపంతో నిండిన నీ బ్రతుకుకు మరలా ఒక నూతన జీవితాన్ని కేవలం దేవుడు మాత్రమే నీకు అనుగ్రహించేది. నూతన హృదయాన్ని నీకిచ్చేదను, నూతన స్వభావము మీకు కలగ చేసేదను అని ఈరోజు ఆ పరమ తండ్రి మీతోనే మాట్లాడుచున్నాడు. నా జీవితం పాడైపోయింది, ఇక నా బ్రతుకు మారదు అని చింతిస్తున్నావా? కానీ దేవుడే కదా అంటున్నాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా అని దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుచూ వస్తూ ఉన్నాడు. నీ జీవితంలో ఏదైనా నూతన కార్యం జరగాలన్నా, దేవుడు నువ్వు చేసే ప్రతి పనిలో కూడా డోర్స్ ఓపెన్ చేయాలన్నా నువ్వు క్రీస్తులో ఉండాలి. ఆయన నీ హృదయంలో స్వంత రక్షకుడిగా చేర్చుకోవాలి. అప్పుడే దేవుడు తెలియని మరుగైన క్రొత్త సంగతులు నేను ఇక మీదట నీకు తెలియచేయుచున్నాను అని బైబిల్ లేఖనాల ద్వారా సెలవిస్తున్నాడు. నీ దేశంలో నూతనమైన కార్యము జరిగించుచున్నాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆనాడు ఎస్తేరు తల్లిదండ్రులు లేని అనాథ, చాలా పేదరికంలో ఉంది. తన జీవితం ఇక ఇలాగే ఉంటుంది అని అనుకుంటూ ఉంది. కానీ తాను క్రీస్తుతో ఉంది. అందును బట్టి దేవుడు ఎస్తేరు రాని జీవితంలో తన యొక్క కొత్త జీవితాన్ని అనుగ్రహిస్తూ వస్తూ ఉన్నాడు. తన దుఃఖకర పాతైన చేదైన అనుభవ పరిస్థితులన్నీ కూడా మరిచిపోయేలాగా దేవుడు తనని
క్రీస్తులో నూతన సృష్టిగా చేస్తూ వస్తూ ఉన్నాడు. ఆనాడు రూతు ఒక విధవరాలు, చాలా పేదరికంలో తినడానికి ఆహారం లేకుండా ఉంది. వృద్ధురాలైన అత్తతో జీవనం సాగించేది. తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళలేని పరిస్థితి. అలాంటి రూతు చేదైన అనుభవాల నుంచి దేవుడు ఆమెకు ఒక నూతన సృష్టిని అనగా నూతన జీవితాన్ని ప్రసాదించాడు. బోయాసును తనకు భర్తగా అనుగ్రహించడం ద్వారా ఒక నూతన కార్యం దేవుడు రూతు జీవితంలో జరిగిస్తూ వచ్చినాడు. యోసేపులో ప్రతి పరిస్థితి కూడా ఎంతో భయంకరమైనది, ఒక చేదైన అనుభవాన్ని మిగిలిస్తూ ఉంది. కానీ యోసేపు ప్రతి పరిస్థితులలో కూడా దేవునితో ఉన్నాడు. అందుకే దేవుడు యోసేపు యొక్క పాత పరిస్థితిని మార్చడానికి దేవుడు తనను ప్రధానమంత్రిగా చేసి తన జీవితంలో నూతన కార్యాన్ని జరిగిస్తూ వచ్చినాడు. ఏ దేశానికైతే అమ్మబడుతూ వచ్చినాడో ఆ యొక్క పాతైన జీవితాన్ని యోసేపు మర్చిపోయేలాగా దేవుడు నూతన కార్యాన్ని అనగా అమ్మబడిన దేశానికి ప్రధానమంత్రిగా దేవుడు యోసేపును చేస్తూ వస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇలా చెప్పుకుంటూ పోతే దేవుడు ఎన్నో ఆశ్చర్య కార్యాలు, నూతన కార్యాలు తనను నమ్ముకున్న వారి పక్షంగా చేస్తూ వచ్చినాడు. మరి ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ అన్నా చెల్లి, అక్క తమ్ముడా, ఈ రీతిగా మీరు కూడా దేవునిలో నూతన సృష్టిలో చేయబడుతూ వస్తూ ఉన్నారా? ఈ వాక్యాన్ని వింటున్న మీ అందరూ కూడా గడిచిన సంవత్సరంలో జరిగిన చేదైన అనుభవాలను అనేకమైనవి తలుచుకుంటూ పదే పదే గుర్తు చేసుకుంటూ బాధపడుతున్నారా? దేవుడు నిన్ను నూతన సృష్టిగా నీ జీవితంలో నూతన కార్యం జరిగించాలనే ఎదురు చూస్తున్నాడు. నా జీవితం పాడైపోయింది, ఇక నేను ఎందుకు బ్రతకాలి, ఇక నాకు నూతన జీవితం ఎవరు ప్రసాదిస్తారు అని బాధపడుతున్నావా? పరిస్థితులు ఎలా ఉన్నా సరే నువ్వు దేవునిలో ఉంటే చాలు, ఆయన సమస్తాన్ని కూడా బాగుగా చేస్తాడు. ఇప్పటి నుంచైనా సరే నువ్వు దేవుణ్ణి అడగాలి, అయ్యా నా జీవితంలో సంవత్సరాలన్నీ కూడా గడిచిపోతూ వస్తూ ఉన్నాయి, కానీ నీ కార్యాన్ని నాలో నూతన పరచు అని అడుగు. నూతన సంవత్సరంలో దేవుడు నీకు నూతనమైన విధానంలో క్రొత్త జన్మ అనుగ్రహిస్తూ వస్తున్నాడు కదా. కాబట్టి జరిగిపోయిన సంగతులను గురించి తలుచుకుంటూ బాధపడకు, దుఃఖించకు. నువ్వు క్రీస్తులో ఉన్నావు కాబట్టి ఈనాడు నువ్వు దుఃఖపడవచ్చు, కానీ నువ్వు క్రీస్తులో ఉన్నావు కాబట్టి రాబోయే దినాలలో నీకు మేలు కలగబోతుందని ప్రభువును బట్టి నువ్వు ప్రతి పరిస్థితులలో కూడా ధైర్యం తెచ్చుకోవాలి. ప్రభువును బట్టి ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే నువ్వు ముందుకే వెళ్ళాలి. ఎందుకంటే ఆయన నమ్ముకున్న వారికి ఏ మేలు చేసే విషయంలో కొదవ చేయడండి నా యేసయ్య. కాబట్టి ప్రియులారా, ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ప్రభువును బట్టి సంతోషించండి. దేవునిలో ఉండడం నేర్చుకుంటే దేవుడు ఖచ్చితంగా మన జీవితాలలో నూతన జన్మను మనకి అనుగ్రహించుగాక. ప్రార్థించుకుందాము రండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, జీవము కలిగిన దేవా, మీ పాదాలకి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాము. గడిచిన దినమంతటిలో కూడా మీ యొక్క సహాయాన్ని, మీ యొక్క సన్నిధానాన్ని మాకు తోడుగా ఉంచి ఉదయకాలంనే ప్రవ్వా ప్రార్థనలో ఏకీభవించుటకును, వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొనుటకును మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన శ్లాఘనీయమైన సమయాన్ని బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాము. నిజముగా మీరెంతైనా నమ్మదగిన దేవుడవు, అద్భుతములను, ఆశ్చర్య కార్యములను జరిగించే దేవుడవు. అందును బట్టి మీకే వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. నా దేవుడవు మీరు కాబట్టి ప్రవ్వా మీకే మేము ప్రార్థిస్తూ ముందుకు వెళ్తూ వస్తూ ఉన్నాము. నిజముగా ప్రవ్వా మా జీవితంలో ఎన్నో సమస్యలున్నాయి, ఎన్నో కొరతలు ఉన్నాయి ప్రవ్వా. ముందుకు వెళ్ళలేని పరిస్థితులు రోజు రోజుకి అధికమవుతూ వస్తూ ఉన్నాయి. కానీ మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడవు, అద్భుత కార్యములను మీరు మాత్రమే జరిగించే ప్రభుడవు కాబట్టి మీకే మేము ప్రార్థిస్తుండగా దయచేసి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ రండి ప్రవ్వా. మా యొక్క అనుదిన జీవిత యాత్రలో ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా ప్రతిదీ కూడా మిమ్మల్ని బట్టి భరిస్తూ మీ మేము ముందుకు వెళ్ళటకు మాకు సహాయం చేయండి ప్రవ్వా. యెహోవా ఈరేగా మీరు మా జీవితంలో ఉన్న విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఓ దేవా, అనేక మంది మీ ప్రియులైన బిడ్డలు ప్రభా ప్రతిరోజు కూడా అనేకమైన సమస్యలను బట్టి ప్రేయర్ రిక్వెస్ట్లో వారి యొక్క కష్టాలను తెలియజేస్తూ వస్తూ ఉన్నాను.
ఎవరైతే ఎలాంటి కష్టాల గుండా, ఎలాంటి వ్యాధుల గుండా, ఎలాంటి బాధల గుండా, ఎలాంటి ఇరుకుల గుండా, ఎలాంటి ఇబ్బందుల గుండా వెళ్తూ ఉన్నారో ఒక్కసారి మీరు వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. వారి ప్రతి పరిస్థితిని కూడా ప్రభా మీరే మధురంగా మారుస్తూ వస్తారని ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. అనేక మంది వివాహాలు జరగటం లేదని బాధపడుతున్నారు. తగిన సమయంలో మీ నామానికి మహిమకరంగా చక్కటి వివాహాన్ని చక్కటి వరుడితో వధువుతో వారికి జరిగించండి. వారి జీవితంలో సంతోషించే దినాలు మీరు రాబోచున్నందును బట్టి వందనాలు ప్రభా. ఉద్యోగం లేని వారి కొరకే ప్రార్థిస్తున్నాను. మీ యొక్క అనుకూల సమయంలో ప్రభా వారి యొక్క టాలెంట్కి, వారి యొక్క క్వాలిఫికేషన్ తగినట్టుగా మంచి జాబును మీరే వారికి అనుగ్రహిస్తురండి ప్రభా. ఇంకా ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్యాలను బట్టి, వ్యాధులను బట్టి పడకల మీద వింటూ ప్రవ్వా ఎంతో నడవలేని పరిస్థితులలో ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. ప్రాముఖ్యంగా మా దేవ, ఇంకా ఎవరైతే ప్రవ్వా జీవితంలో శాంతి, నెమ్మది, సమాధానం లేకుండా తిరుగులాడుచున్నారో ప్రవ్వా, వారు మీకు వారి హృదయాన్ని అనుగ్రహించడం ద్వారా వారి జీవితంలో నూతన కార్యాన్ని చూచులాగున మీరే వారిని సిద్ధపరుస్తురండి ప్రభా. ప్రాముఖ్యంగా ఈరోజు ఎవరైతే బర్త్డేస్, యానివర్సరీలు జరుపుకుంటున్నారో ప్రత్యేకంగా మీరు వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి ప్రభా. సంవత్సరమైన దయాకిరీటాన్ని ధరింపచేసిన దేవా మీకు స్తోత్రం. వారు జీవించే సంవత్సరంలో మీ నామానికి మహిమ తెచ్చే వారిగా మీరే వారిని సిద్ధపరుస్తురండి ప్రభా. ఎన్నో అవసరాలు ఉన్నాయి ప్రభా, ఎన్నో బాధ్యతలతో మీకు యొక్క దాసురాలు ప్రభా జీవిస్తున్నారు. వారి యొక్క ప్రతి పనిలో కూడా మీరే వారికి సహాయం చేయండి. మీరే వారికి కృప చూపిస్తురండి ప్రభా. ప్రాముఖ్యంగా పాల్ ఆఫ్ ది వర్డ్ ఛానల్ మీరు ఏర్పాటు చేసుకుని నేటి వరకు ఎన్ని టెక్నికల్ ఇష్యూస్ వచ్చినప్పటికీ, ఎలాంటి కాంప్లికేషన్స్ వచ్చినప్పటికీ ప్రతిదినం మీ యొక్క వాగ్దానాన్ని పోస్ట్ చేసేటువంటి కృపను దినదినం మీరు మాకు అనుగ్రహిస్తున్నారు ప్రభా. ఈ యొక్క పరిచర్య ఆగిపోకుండా మీ యొక్క మహిమ నిమిత్తమై ముందుకు వెళ్ళులాగున మీరు సహాయం చేస్తురండి ప్రభా. రానున్న దినాలలో ప్రభా బహుగా మీరే మమ్మల్ని వాడుకుంటూ రండి ప్రభా. అయ్యా అంత్య దినాలలో ఉన్నాము. సువార్త విరివిగా చాటబడాల్సిన పరిస్థితులు ప్రభా. ఎక్కడ చూచినా ప్రభా కోత విస్తారమే కానీ పనివారు చాలా తక్కువ మంది ఉన్నారు. దయచేసి జ్ఞాపకం చేసుకుంటూ రండి. మీ సేవలో వాడబడే గొప్ప ధన్యతని మీరే మాకు అనుగ్రహిస్తూ రండి ప్రభా. మీరెంతైనా నమ్మదగిన దేవుడో కాబట్టి మీకే మేము ప్రార్థిస్తుండగా దయచేసి సహాయం చేయండి. సమస్త విషయాలలో ప్రభా మీ యొక్క చాలని కృపను అనుగ్రహిస్తారని ప్రార్థిస్తూ వస్తున్నాను. ప్రాముఖ్యంగా ప్రార్థనలు ఎవరైతే ఏకీభవిస్తున్నారో చిన్నవారిని మొదలుకొని పెద్దవారి వరకు పేరు పేరున ఆశీర్వదించండి. వారి యొక్క హృదయంలో ఉన్నటువంటి విచారాలను తొలగించి వారి యొక్క అవసరాలన్నింటినీ కూడా తీర్చి మీ నామానికి మహిమ, వారి హృదయాలలో సంతోషాన్ని మీరే నింపుతూరండి ప్రభా. ప్రాముఖ్యంగా ఈరోజు ఎవరైతే ప్రభా శంకుస్థాపన చేసుకుంటున్నారో, గృహ ప్రవేశం జరుగుతూ ఉందో, మంచి పనికై ఇతర ప్రాంతాలకి ప్రయాణమై బయలుదేరి వెళ్ళిచుండగా వారి ప్రయాణాలను తోడుగా ఉండండి. వారి రాకపోకలలో మీరు మాత్రమే సహాయం చేయండి. ఎంతైనా నమ్మదగిన దేవుడో కాబట్టి ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. మా ప్రార్థనలన్నీ కూడా మీరు విన్నారని, మా ప్రార్థనకు మీరు జవాబు అనుగ్రహించబోతున్నారన్న విశ్వాసముతో యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన శక్తి కలిగిన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.